హలో అండి, మేమైతే ఈరోజు చింతపండు చారు చేస్తున్నాము. ఏ విధంగా చేస్తామో చూడండి. ముందుగా చింతపండునైతే ఒక 5-10 మినిట్స్ ఇలా నీళ్ళల్లో కడిగేసుకొని తర్వాత నానబెట్టుకోవాలి. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి ఈ చింతపండు నానడానికి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇలా మొత్తం కట్ చేసుకొని కడుక్కొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, నాకైతే 10 మినిట్స్ అయిపోయింది. నేను ఇలా చింతపండు రసాన్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అండ్ కారం, సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 2-3 ఎల్లిపాయ తీసుకోవాలి, అందులో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, వీటన్నింటినీ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చింతపండు రసంలో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు దీనికోసం తాలింపు వేసుకోవాలి కదా. తాలింపు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మిర్చి అయితే బ్రౌన్ కలర్కి వచ్చేట్టుగా చూసుకోవాలి. బ్రౌన్ కలర్ అయితే అవుతున్నాయండి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రసం తీసిన చారుని ఇందులో వేసుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చారు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో. చూడండి, చాలా కలర్ఫుల్గా అయితే అయ్యింది. మేమైతే ఈ విధంగా చేసుకుంటాం. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.